నమస్తే స్వర్ణ గారు. సార్ ప్రస్తుతానికి ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు ఏదైతే సింగయ్య గారి ఇష్యూ జరిగిందో అప్పుడు A2గా జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా పెడుతూ ఆ కేసు ఫైల్ చేయడం, దానికి సంబంధించి చూసినప్పుడు క్వాష్ పిటిషన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు హైకోర్టు కూడా చివాట్లు పెట్టిన సంగతి మనం చూసాం. ఏం చెప్తారు మీరు? స్వర్ణ గారు, బేసిక్ గా ఏదైతే పల్నాడు ఏరియాలో సత్యనపల్లి పర్యటనలో ఒక వ్యక్తి దుర్మరణం పాలవడానికి కారైన కేసుకు సంబంధించి ఒకటి అది ఫేక్ వీడియో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది, లేదు రియల్ అని తెలుగుదేశం పార్టీ కానీ అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ ప్రభుత్వం కానీ దాన్ని బేస్ చేసుకుని A1 గా డ్రైవరు, A2గా జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విడుదల రజనీ గారు, అంబటి రాంబాబు గారు తదితరులపైన కేసు పెట్టారు. ఇక్కడ రెండు అంశాలు మనం మొదటగా చెప్పాం. ఎందుకంటే క్వాష్ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి గారు వేసినప్పుడు హైకోర్టులో ఇది జగన్ గారికి సానుకూలంగా ఉంటుంది, ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే విషయం మనం చెప్పాం. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా, రూల్ పొజిషన్ తో సంబంధం లేకుండా ఇంటెన్షనల్ గా కొన్ని రోజుల పాటు నాన్ బెయిలబుల్ రాకుండా ఉండేదానికోసం సెక్షన్ లో చూసిందే తప్ప రియాలిటీ జోలికి వెళ్ళలేదు. ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాష్ పిటిషన్స్ లో కాస్త జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్ గా వాయిదా పడింది జూలై 1కి, ఫైనల్ తీర్పు ఏమొస్తుందో చూడాలి. అయినప్పటికీ ఈ రోజు చేసిన వ్యాఖ్యల్ని గాడి దృష్టిలో పెట్టుకుంటే కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి క్వాష్ పిటిషన్ లో క్వాష్ అవుతుందో లేదు కానీ ప్రభుత్వానికి ప్రతికూలంగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం సెక్షన్ 105, సెక్షన్ 106 ప్రధానమైన కారణం. ఏంటంటే దీంట్లో మనకు యాక్సిడెంట్లు రెండు రకాలు. ఒకటి నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్. రెండు ఇంటెన్షనల్ గా అటాక్ చేసే పద్ధతిలో పోవడం, అంటే గుద్దేయడం లాంటివి చేస్తుంటారు కదా. ఎందుకు వచ్చింది యాక్సిడెంట్ చేయడం, ఎందుకు వస్తుంది? రెండు విషయాలంటే నిర్లక్ష్యం, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్. కానీ దీంట్లో 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది రుజువు అయితే. అంటే ఇది బెయిలబుల్ కేసు. రుజువు అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ల జైలు శిక్ష ఉంది, కానీ బెయిలబుల్ కేసు. కానీ ఇక్కడ 105, 106 ఏం చెప్తుందంటే ఇంటెన్షనల్, అంటే వాళ్ళకి తెలిసే కావాలని గాయపరచాలని వారిని యాక్సిడెంట్ చేయడం తన వెహికల్ తో. ఇది ఈ 105, 106 పరిధిలోకి వస్తుంది. దాన్ని పెట్టేసినారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజంగా జగన్ గారు చెప్పారా లేదనే చర్చ కన్నా నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటెన్షన్ అది. వీళ్ళకేమో యాక్సిడెంట్ చేయాలని ఇంటెన్షన్ సెక్షన్ పెట్టారు. అసలు ఇంటెన్షన్ ప్రభుత్వానికి ఏంటంటే నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాకుండా ఉండడం కోసం, లోపల 4 రోజులు ఉండాలంటే బెయిల్ రాకుండా ఉండడం కోసం. ఈ ఇంటెన్షనల్ అనేది ప్రభుత్వం అడుగుతుంటా ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ అండ్ నిర్లక్ష్యం కూడా దీనికి వర్తించదు. ఎందుకంటే మీకు అవగాహన ఉంటుంది, ర్యాష్ డ్రైవింగ్ కానీ నిర్లక్ష్యం కానీ ఎక్కడ చేయగలరు? ఇండివిజువల్ డ్రైవింగ్ లో, దట్టు హైవేల్లో, రోడ్లో చేస్తారు ర్యాష్ గా. ఇక ఎట్ట సాధ్యం అవుతుంది? వేలాది మంది ప్రజలు, ముందు ఒక పోలీసులు, వెనకొక పోలీసులు, వందలాది వెహికల్స్ లో, ఒక VVIP వెహికల్ లో నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ చేయగలడా అసలు ఆ డ్రైవరు? ఇది ఫస్ట్ పాయింట్. వేలాది మంది ప్రజలు ఉన్నారు, ఎట్ట చేస్తారు నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్? కాబట్టి ఈ సెక్షన్స్ వర్తించడమే కష్టం. ఇది చాలదన్నట్టు ఇది బెయిలబుల్ కేసు అని ఇంటెన్షనల్ గా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కోర్టు కానీ రూల్స్ పక్కన పెట్టేద్దాం. ఇంటెన్షన్ అంటే ఏంటి? మీరు నేను శత్రువులు అవుదాం, మీరు డ్రైవింగ్ లో నన్ను యాక్సిడెంట్ చేయాలని మీరు ఇంటెన్షనల్ గా నన్ను గాయపరచాలనుకుంటారు. ఆ గాయపరచచ్చు, ఆ క్రమంలో ప్రాణం కూడా పోవచ్చు. మీకు తెలిస్తేనే కదా. టార్గెట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. కనపడినంత కొట్టాలని ఉంటుందా? మీకు ఏదో కోపతాపాలు ఉంటే పుల్లయ్య పురుషోత్తం అట్లా ఉంటుంది, కనపడి ఉండడం కొట్టమని ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా టార్గెట్ ఉంటే ఆ వేలాది మందిలో ఎవడొస్తాడో ఎవడు రాడో ఎట్ట తెలుస్తుంది ఇంటెన్షన్? రెండు, ఆడికి వచ్చిన ప్రతి ఒక్కరూ జగన్ అభిమానం, జగన్ని ప్రేమించేవాళ్ళు, జగన్ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు. వాళ్ళని కొట్టేయాలని కోరిక ఉంటుందా ఇంటెన్షనల్ గా జగన్ గారికి? జగన్ గారే కదా, ఆ ప్లేస్ లో ఎవరన్నా ఒక అనామకులు ఎవరైనా ఉన్నాయి. ఎవరికైనా తన అభిమానం, తన కోసం వచ్చిన వాళ్ళని యాక్సిడెంట్ చేసి ఇంటెన్షన్ గా గాయపరచాలని కోరిక ఉండేవాడు కూడా ఉంటాడు సొసైటీలో. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహజ న్యాయ సూత్రాలు చూసుకున్న, కామన్ సెన్స్ తో ఆలోచించిన ఈ సెక్షన్స్ ఏవి కూడా దానికి వర్తించవు. ఎందుకు వర్తిస్తే పెట్టారు? బెయిల్ రాకుండా ఉండాలంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలంటే ఇంటెన్షన్ కేసు పెట్టేసినారు. దాని పర్యవస్థనాలు ఏమవుతాయి, కోర్టులు ఏమవుతాయి, ఏం పట్టించుకోలేదు. కోర్టు కూడా చెప్పింది కదా సార్, ఇప్పుడు కారులో ఉన్నప్పుడు, అంటే కారు దగ్గర ఆ ప్రమాదం జరిగినప్పుడు, ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగా ఒకవేళ హైవే పైన ర్యాష్ డ్రైవింగ్ లోనో కనుక ఇలాంటి ఇంటెన్షనల్ గా
ఒకవేళ నమోదైతే కనుక అప్పుడు డ్రైవర్ పైన లోపల పనిచేసే వాళ్ళ పైన అంటే ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళపైన కేసు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది అలా కాదు, ర్యాలీగా వెళుతున్నారు, జనసందోహం ఉంటుంది కాబట్టి కారులో లోపల ఉన్న వాళ్ళపైన మనం ఎట్లాగా కేసు పెడతారన్నట్టుగా కూడా కోర్టు క్వశ్చన్ చేయడం చూసాం కదా మనం. నిస్సందేహంగా ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, వేలాది మంది పోతున్నారు. జగన్ గారు వివిఐపి, రెండోది ఆయన కారు ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ దిగి మళ్ళీ తిరిగి కారు వచ్చిన తర్వాత ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది ఆయన చేతిలో కూడా ఉండదు, పోలీసులు వ్యవస్థ చేతిలో ఉంటుంది. అలాంటి చోట్ల రెండోది ఆయన దిగమనడానికి ఎదురుపడ్డారు ప్రజలు. రోప్ పార్టీలు ఏమైనాయి, యాజ్ పర్ రూల్ ప్రకారం రోప్ పార్టీ పెట్టాలి, రోప్ పార్టీ పక్కన నిలబడుకుంటూ వాళ్ళు దాటి నెత్తరాగలిగినాడు. ఈనాడు వచ్చి కింద పడిపోయినాడు కాబట్టి పాపం ఆయన ప్రాణం కోల్పోయింది ఆ వీడియో ప్రకారం. అదే ఎవరన్నా దురుద్దేశంతో జగన్ గారి మీద అటాక్ చేయడానికి వచ్చింటే ఆయనకి ఇబ్బంది కలుగుండేది. విఐపి అంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తా ఉంది. ఆ వైఫల్యాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి ఏకంగా జగన్ గారికి ఇంటెన్షన్ ఆపాదించేసేసి దురుద్దేశాలు ఆపాదించేసి చేస్తే మీ చేతిలో ఉంది కాబట్టి అధికారం చేస్తారు. కోర్టులు ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. మొదటి 2 రోజులు ఆ వీడియో చూపించి ఎంత దుర్మార్గుడు జగన్, కింద తొక్కేస్తా ఉంటే కూడా పట్టించుకోకుండా అభివాదాలు చేసుకుంటా ఉన్నాడు. 2 రోజులు బాగానే నడిచింది. కానీ ప్రజలు కూడా కొంత ఆలోచిస్తారు కదా, ఎవరైనా తనను అభిమానించే వచ్చే వాళ్ళకు తొక్కువ పోతా ఉంటే ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? టార్గెట్ ఎవరికైనా ఉంటుందా? ఇంటెన్షన్ ఎవరికైనా ఉంటుందా? ర్యాష్ డ్రైవింగ్ సాధ్యం అవుతుంది? ఏం పట్టించుకోవాలా, కేసు పెట్టాలి. బెయిల్ రాకుండా ఉండాలంటే నాన్ బెయిలబుల్ కేసు సెక్షన్ 105, 106 పెట్టేయాలి. దాని పర్యవసానాలు కోర్టు ఏమంటుంది అవన్నీ మనకు సంబంధం లేదు. ఇట్లా దుందుడుగు చర్యలు తీసుకుంటే ఒకటి ప్రభుత్వం విశ్వసనీయత పోతుంది, ఎవరైతే కేసులు పెట్టారో వారు ముద్దాయిలుగా తెలుస్తారు. అండ్ మరో పక్క కోర్టు కూడా చాలా క్లియర్ గా చెప్పడం మనం చూసాం కదా సార్. ఇప్పుడు లక్షలాదిగా, వేలాదిగా, కోట్లాదిగా కుంభమేళాకి వచ్చినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాట మనం చూసాం. ఇక్కడ మన దగ్గర సింహాచలంలో జరిగిన దుర్ఘటన చూసాము, తిరుమలలో జరిగిన దుర్ఘటన మనం చూసాము. ఎవరిని బాధ్యులను చేయాలి అని కోర్టు కూడా దాన్ని క్వశ్చన్ చేయడం మనం ఈ రోజు క్లియర్ గా చూడొచ్చు. దట్ మీన్స్ ఏమనుకోవాలంటారు? ఎవరిని బాధ్యులు చేయాలి? ఇప్పుడు అక్కడ వచ్చిన భక్తులు బాధ్యులు చేస్తామా? ఎవరిని చేస్తాం? ఒక కేసులో వచ్చినప్పుడు ఆ ఘటనకు కారణమైన వాళ్ళపైన కేసు నమోదు చేయాలి, సెక్షన్స్ ఏదైనా సరే. ఇప్పుడు ఘటన జరిగింది, ఘటనకి ఇది వివిఐపి, రెండోది Z+ కేటగిరీ స్థాయి భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వమే చెప్పింది. ఫార్మర్ చీఫ్ మినిస్టరు పోతూ ఉన్నప్పుడు రోడ్డు క్లియర్ చేయాల్సిన బాధ్యత, ఏదైనా జనం అనూహ్యంగా పైకి వచ్చేస్తే రోప్ పార్టీ పెట్టాల్సిన బాధ్యత, ఎవరైనా జనం పైకి వస్తా ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత. ఒకవేళ ఇవన్నీ చేయలేని పరిస్థితి వస్తే వివిఐపిని కాసేపు ఆగవయ్యా బాబు నువ్వు పోవద్దని చెప్పి ఆపే బాధ్యత. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ముందుకు వెళ్తా ఉంటే అభిమానులు పెద్ద ఎత్తున పైకి వచ్చేస్తుంటే ఇప్పుడు కానీ ముందుకెళ్తే ప్రమాదం జరుగుతుంది, నువ్వు కాసేపు లోపలనే కూర్చో, రావడానికి వీల్లేదు అని జగన్ గారిని సైతం ఆదేశించగలిగిన బాధ్యత. ఇవన్నీ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తి తోసుకొచ్చి పడిపోయాడా, తొందరపాటు పడిపోయినాడా, ఎట్లన్నా కావచ్చు పడిపోయినాడు, ఎక్కడ దాటాలి? రోపాటి ఉంటే రోపాటి దాటి రాలేడు కదా, మరి రోపాటి పెట్టకపోవడం ఎవరిదే బాధ్యత? అదే వ్యక్తి దురుద్దేశంతో జగన్ వైపు వెళ్ళుంటే, బీవీ వైపు వెళ్ళుంటే ఆయనకి ప్రమాదం కలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో మిస్ అనేది కనపడతా ఉంది కదా, అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కనిపిస్తా ఉంది కదా. మన వైఫల్యం పెట్టుకొని దాన్ని సరిదిద్దుకోకపోగా ఎదురుదాడి వేసి నువ్వే చంపేసినావని చెప్పి ఏకంగా A2గా జగన్ గారిని పెట్టేస్తే అసలు ప్రయాణికుల పైనే పెట్టకూడదు, కేసు పెట్టరు. బస్సులో పోతా ఉంటే డ్రైవర్ నిర్లక్ష్యం చేసిన డ్రైవర్ అవుతుంది తప్ప బస్సులో ఉండేవాళ్ళది కాదు. అలాంటిది బస్సులో ఉండే ఆయన ఎలాంటి అయినా ప్రేక్షకుడు కూడా కాదు, ప్రజలు కూడా కాదు, వివిఐపి మాజీ చీఫ్ మినిస్టర్. ఆయనకి ఏం అర్థం అవుతుంది? రమ్మంటే దండం పెడతాడు, రమ్మలేకపోతే కూర్చుంటాడు లోపల. అలాంటి వ్యక్తి పైన ఏకంగా కేసు పెట్టి పాడు దుబ్బేస్తే ఏమవుతుంది? ఈరోజు అది కూడా ఇంటెన్షనల్ కేసు. ఆయనకి వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బెయిల్ రాకూడదు, ఆయనకి ఇంటెన్షన్ ఆపాదిస్తారు. కాబట్టి మన దురుద్దేశాన్ని ఎదురు వారికి దుద్దితే అది మనకే మనకు చుట్టుకుంటుందని ఈరోజు తేలింది. ఈరోజు కోర్టు వాయిదా ఎందుకు వేసింది? ప్రభుత్వ తరపున లాయరు అడిగాడు వివరం, నాకు దీనికి సంబంధించిన మా అభిప్రాయాలు చెప్పడానికి టైం ఏంటంటే, దాంతో వాయిదా వేసింది. అంతేనా? లేకపోతే అంటే ఈ వారం రోజులైతే ఎటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి లేదు, బట్ ఆ తర్వాత ఏమైనా మనం ఇంకొకలా ఏమైనా ఆలోచించచ్చు అంటారా? అంటే ఎందుకు నెక్స్ట్ ట్యూస్డేకి వాయిదా వేశారు అని? వాయిదా వేయడానికి ప్రభుత్వ వాదనలు వినాలి కదా కోర్టు ఏకపక్షంగా. నాకు అనిపిస్తుంది ఆ కేసు కరెక్ట్ కాదని, జడ్జి గారు కూడా అనిపించవచ్చు. కానీ నేను ఇంటర్వ్యూలో చెప్పినంత ఈజీగా జడ్జి గారు చెప్పరు. ఎందుకంటే జడ్జి గారు తీర్పు ఇవ్వడమే కాదు, అందరి అభిప్రాయాలు అన్ని వాదనలు కూడా వినడం ఆయన బాధ్యత. సమాజం దృష్టిలో అందరి వాదనలు విన్నారు, ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలి. మనలాగా చెప్పలేరు కదా, నాకు నచ్చింది విశ్లేషణ చేయలేము. కాబట్టి జడ్జి గారికి అది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన బాధ్యత నెరవేర్చేస్తాడు. ఇక్కడ ఇంకోటి గట, ఒక పక్క కేసు పెట్టారు, 2 రోజులుగా తతంగం ఏంది? జగన్ ఎందుకు వెళ్ళాడు కోర్టు కంటే భయపడిపోయినాడు, అరెస్ట్ చేస్తారని భయపడిపోయినాడు కాబట్టి కోర్టుకి వెళ్ళాడు.
ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు నడుస్తున్నాయి? ఆయన పేరు కేసు పెట్టలా. ఏ కేసు నడిచినా అది జగన్ అరెస్ట్ చేసేస్తారని మనమే రోజు చెప్తున్నాం. జగన్మోహన్ ఆ సందర్భంగా చెప్పింది, నేను విజయవాడలోనే ఉన్నాను, ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని, రండి అన్నాడు, వెల్కమ్ అన్నాడు. పైపెచ్చు జగన్ గారిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటి నుంచి విజయవాడలో ఎక్కువ ఉంటున్నాడు. అంటే భయపడలేదని, నేను భయపడినని చెప్పడం కోసం. రెండోది, అన్నిటికన్నా ముఖ్యమైనది, క్వాష్ వేరు, రిలీఫ్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు రిలీఫ్ కోసం పోలేదు, క్వాష్ కోసం వెళ్ళాడు. క్వాష్ ఈజ్ నాట్ ఏ బెయిల్. నిజంగా రిలీఫ్ కోసం పోయినోడితే ఏం చేస్తుంటాడు, ముందస్తు బెయిల్కి అప్లై చేస్తుంటాడు. నా పైన కఠిన చర్యలు తీసుకోవద్దని కోరుతూ అప్లై చేస్తుంటాడు. ఆయన బోలా మొత్తం ఎఫ్ఐఆర్నే క్వాష్ చేయమన్నాడు. ఇది ఇల్లీగల్ కేసు, అది దాంట్లో బెయిల్ ఎట్ వస్తుంది. కాబట్టి అప్పటి వరకు మీరు దుందుడుకు చర్యలు తీసుకోవద్దని జగన్ గారి మీద కాదు, ఈ కేసు మీద తీసుకోవద్దని, ఎవరి మీద తీసుకోవద్దని చెప్పింది. కాబట్టి జగన్ గారు భయపడిపోలా. ఎవరు తప్పు చేశారో వాళ్ళని భయపెట్టడం కోసం పోయాడు కోర్టుకి. భయపడడం వేరు, భయపెట్టడం వేరు. కాబట్టి తప్పు చేసే వాళ్ళని భయపెట్టడం కోసం ఆయన పోతే ఆయనకి భయం అని చెప్పడం ఏంది అర్థం లేకుండా. అండ్ మరోపక్క అదే దగ్గర జరిగిన ఈ రప్ప రప్ప డైలాగ్ కి సంబంధించి అది అప్రజాస్వామ్య